ఓం శాంతి 5/12/1979 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. విజయ పతాకాన్ని ఎగురవేయుటకు అనుభూతి కోర్సును ప్రారంభించండి. ఈరోజు బాప్దాదా తమ ఆత్మిక సైన్యాన్ని చూస్తూ ఉన్నారు. సైన్యంలో అన్ని రకాల నంబర్ వారీగా స్థితిని అనుసరించి మహారథులను, అశ్వారూఢులను, కాల్బలం వారిని చూశారు. మహారథుల మస్తకంలో అనగా స్మృతిలో సదా విజయ జెండా ఎగురుతూ ఉంటుంది. అశ్వారూఢులు అనగా 2వ నంబర్ వారి మస్తకంలో అనగా స్మృతిలో విజయ జెండా అయితే ఉంది, కానీ సదా ఎగురుతూ లేదు. అప్పుడప్పుడు సంతోషపు మెరుపుతో మరియు నిశ్చయము అనే నషతో జెండా ఎగురుతూ, అప్పుడప్పుడు మెరుపు మరియు నష అనే గాలి వాతావరణం తక్కువైనందున జెండా ఎగురుటకు బదులు ఒకే స్థానంలో ఉండిపోతుంది. 3వ వారు అనగా కాల్బలం వారు కాలినడకన వెళ్ళేటటువంటి వారు చాలా ప్రయత్నంతో, నిశ్చయము అనే తాడుతో, సంతోషపు మెరుపుతో జెండాను ఎగురవేసే ప్రయత్నంలో బాగా నిమగ్నమై ఉన్నారు. కానీ అక్కడక్కడ బలహీనత అనే ముడి ఉన్నందున చిక్కుకుపోతుంది, ఎగరడం లేదు. అయినా పురుషార్థంలో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది పురుషార్థం చేసిన తర్వాత ఎగురుతుంది, అయితే కొంత సమయం తర్వాత, కొంత కష్టం చేసిన తర్వాత ఎగురుతుంది. కనుక ఆ నష మరియు మెరుపు కనిపించుటలేదు. బాప్దాదా పిల్లల కష్టాన్ని చూసి దూరం నుండి సకాష్ కూడా ఇస్తూ ఉంటారు, అనగా ఇలా చెయ్యండి అనే సూచన కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు సూచనను చూస్తూ సఫలం కూడా అవుతూ ఉన్నారు, కానీ కొంతమంది శ్రమ చేస్తూ ఎంత బిజీగా ఉన్నారు అంటే ఆ సూచనను గ్రహించే సమయం కూడా వారికి లేదు. ఇలా సైన్యంలో 3 రకాల యోధులను చూశారు. కష్టంతో కానీ సహజంతో కానీ అందరి జెండా బాగా ఎగిరినప్పుడే విజయ పుష్పాలు అనగా తండ్రి మరియు పిల్లల ప్రత్యక్షత పుష్ప వర్షం సమానంగా శోభిస్తుంది. ఏ పిల్లలు కష్టపడుతున్నారో వారికి బాప్దాదా సహజ సాధన వినిపిస్తూ ఉన్నారు. సమయానికి మరియు నిరంతరం విజయ జెండా ఎందుకు ఎగరడం లేదు? అందుకు కారణం ఏమిటి? మీరు కూడా ఏదైనా ఫంక్షన్లో జెండా ఎగరవేస్తారు. ఒక్కోసారి అది సమయానికి ఎగరదు. కారణం ఏంటి? ముందు నుండి రిహార్సల్స్ చేయడం లేదు. అలాగే విజయ జెండాను ఎగురవేసేందుకు అవసరమైన ముఖ్యమైన విషయం రియలైజేషన్, అనుభూతి లేదు. అమృత వేళ నుండే అనుభూతి కోర్సును మొదలుపెట్టండి. వర్ణన అయితే అందరూ చేస్తారు, కానీ వర్ణన చేయుటలో అనుభూతి చేసుకోవడంలో చాలా తేడా ఉంటుంది. ఒకటి వినడం, లేక తండ్రితో సర్వ సంబంధాలు ఉన్నాయి అని వినిపించడం. కానీ ప్రతి సంబంధాన్ని అనుభూతి చేసుకొని ప్రాప్తిలో మగ్నమై ఉంటే పాత ప్రపంచంలోని వాతావరణం నుండి సహజంగానే అతీతంగా ఉండగలరు. ప్రతి కార్యంలో సమయానుసారం భిన్న భిన్న సంబంధాలను అనుభవం చేసుకోగలరు. అదే సంబంధాల సహయోగంతో నిరంతర యోగాన్ని అనుభవం చేయగలరు. ప్రతి సమయంలో తండ్రి నుండి భిన్న భిన్న సంబంధాల సహయోగం తీసుకోవడం అనగా అనుభవం చేయడమే యోగం. ఇలాంటి సహజ యోగులుగా, నిరంతర యోగులుగా ఎందుకు అవ్వడం లేదు? తండ్రి ఎలాంటి సమయంలోనైనా సంబంధాన్ని నిభాయించడానికి బంధింపబడి ఉన్నారు. తండ్రి తమ తోడునిస్తున్నప్పుడు తీసుకునేవారు ఎందుకు తీసుకోవడం లేదు? సహయోగము తీసుకోవడమే యోగం ఎలా అవుతుందో అనుభవం చేయండి. తల్లి సంబంధం ఏమిటి? తండ్రి సంబంధం ఏమిటి? స్నేహితుడు, సఖుడు మరియు బంధువు సంబంధం ఏమిటి? సదా ప్రియుడి సాంగత్యం యొక్క అనుభవం ఏమిటి? ఈ వేరువేరు సంబంధాల రహస్యం అనుభవంలోకి వచ్చిందా? ఏ ఒక్క సంబంధమునైనా అనుభూతి చేయుట నుండి వంచితులుగా ఉండిపోతే మొత్తము కల్పమంతా వంచితులుగా ఆ సంబంధంలో ఉండిపోతారు. ఎందుకనగా కల్పంలో ఇప్పుడు మాత్రమే సర్వ అనుభవాల నిధి ఖజానా ప్రాప్తిస్తుంది.
ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. కావున ఇప్పటి వరకు ఏ సంబంధాన్ని అనుభూతి చేసుకోలేకపోయారో మీకు మీరే చెక్ చేసుకోండి. అలాగే జ్ఞానం సబ్జెక్ట్లో ఏ పాయింట్లను వర్ణన చేస్తున్నారో ఆ ప్రతి పాయింట్ను అనుభవం చేశారా? మేము స్వదర్శన చక్రధారులు అని వర్ణన చేస్తారు. కానీ స్వదర్శనం యొక్క అనుభవం ఏ ఆధారంతో చెప్తారు? దర్శనం అనగా తెలుసుకొనుట. తెలుసుకునేవారు ఆ తెలుసుకున్న అథారిటీలో ఉంటారు. ఈ రోజుల్లో శాస్త్రవాదులు కేవలం శాస్త్రాలు చదువుతారు, కంఠస్థం చేస్తారు. అయినా స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారు. మీరందరూ కంఠస్థం చెయ్యరు, కానీ అందులో రమిస్తారు. రమణం చేయు వారు అనగా మననము ద్వారా స్వరూపంలోకి తెచ్చేవారు. అలాగే సదా జ్ఞానంలోని ప్రతి పాయింట్ను అనుభవం చేసి నశాలో ఉండేవారు. జ్ఞానంలోని ప్రతి పాయింట్ యొక్క అథారిటీగా అనగా అనుభవం యొక్క నశాలో ఉంటున్నారా? ఇదే విధంగా ధారణ సబ్జెక్ట్లో రకరకాల గుణాలను వర్ణన చేస్తారు. ఆ ప్రతి గుణం యొక్క అనుభవానికి అథారిటీగా ఉన్నారా? ఉపన్యాసకులుగా ఉన్నారా? లేదా శ్రోతలు వినేవారిగా ఉన్నారా? లేక అథారిటీగా ఉన్నారా? ఇందులోనే నంబర్ వస్తుంది. మహారథులు అనగా ప్రతి శబ్దాన్ని అనుభవం చేసి అథారిటీగా ఉండేవారు. అశ్వారూఢులు అనగా వినిపించుటలో ఎక్కువగా, అనుభవం యొక్క అథారిటీలో తక్కువగా ఉంటారు. కనుక సహజ సాధనం ఏంటి? అనుభూతి లోపము అనగా అనుభవి మూర్తులుగా అవ్వడంలో లోపం. భక్తికి జ్ఞానానికి గల విశేషమైన తేడా ఇదే. అది వర్ణన, ఇది అనుభవం. నిరంతర యోగిగా అయ్యేందుకు ఆధారం సదా సర్వ సంబంధాల సహయోగం తీసుకోండి. అనుభవీలుగా కండి. అర్థమైందా? అనుభవ నిధిని బాగా ప్రాప్తి చేసుకోండి. కొద్దిగా కాదు, కానీ సర్వ ప్రాప్తులు పొందండి. 2-3 సంబంధాలు, 2-3 పాయింట్ల అనుభవం కాదు, అన్నింటిలో అనుభవి మూర్తులుగా అవ్వండి. మాస్టర్ సర్వశక్తివంతుల అథారిటీగా అయినప్పుడు సదా విజయ జెండా ఎగురుతూ ఉంటుంది. తండ్రికి అందరిపైన స్నేహం ఉంది. మహారాష్ట్ర వారితో కూడా స్నేహం ఉంది. మహారాష్ట్ర వారంతా అనుభవి మూర్తులుగా అవ్వాలి. కనుక మహారాష్ట్ర విశేషత ఏమిటి అంటే అందరూ విజయులుగా అవ్వాలి, క్షత్రియులుగా కాదు. క్షత్రియులు అయితే త్రేతాయుగంలో వచ్చేవారు, సదా శ్రమ చేయడంలో నిమగ్నమై ఉంటారు. కానీ సదా విజయులుగా అవ్వాలి. ఇప్పుడు క్షత్రియులుగా ఉండే సమయం సమాప్తమైపోయింది. ఇప్పటి వరకు క్షత్రియులుగానే ఉంటే చంద్రవంశీయులు అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అనగా విజయులుగా అయ్యే సమయం. చాలా కాలపు విజయ సంస్కారం ఉండాలి. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కనుక ఇప్పటి నుండే విజయులుగా అయ్యే సంస్కారం నింపుకోకపోతే చంద్రవంశీయులుగా అవుతారు. అందువలన మీ భాగ్య రేఖని ఇప్పుడు కూడా పరివర్తన చేసుకోవచ్చు. ఇలా సదా విజయులుగా సర్వ సంబంధాల అనుభవాల అథారిటీగా, జ్ఞానంలోని ప్రతి పాయింట్ యొక్క అథారిటీగా, ప్రతి గుణపు అనుభవ అథారిటీగా, సేవా సబ్జెక్ట్లో ఆల్రౌండర్ మరియు ఎవర్ రెడీగా ఉండు విశేషత యొక్క అథారిటీ కలిగిన తండ్రి సమానంగా ఉన్న శ్రేష్ఠాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మహారాష్ట్ర జోన్ పార్టీతో అవ్యక్త మిలనం. 1. నిశ్చయ బుద్ధి కలిగిన వారి మనస్సులోని సంతోషధ్వని ఎలా ఉంటుంది అంటే పొందవలసినదంతా పొందేశాను. సదా తమను అన్ని ఖజానాలతో సంపన్నులుగా భావిస్తున్నారా? ఎలాగైతే తండ్రి సదా సంపన్నంగా ఉంటారో అలా తండ్రి సమానంగా అన్ని ఖజానాలతో సంపన్నంగా ఉన్నారా? ఏ ఖజానాలోనూ లోపం ఉండరాదు. అప్పుడు పొందవలసినదంతా పొందాను అని మనస్సు నుండి ధ్వని వస్తుంది. నోటి ధ్వని నిరంతరం ఉండదు, కానీ మనస్సు ధ్వని నిరంతరము అవినాశిగా ఉంటుంది. పొందాము అని మనస్సు నుండి ధ్వని వస్తోందా? లోపల నుండి వస్తోందా? లేక ఇప్పుడు పొందాలి, పొందుతూ ఉన్నాము అని అనుకుంటూ ఉన్నారా? స్థిరమైన నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యారా? పుత్రుడిగా అవ్వడము అనగా అధికారిగా అవ్వడం. ఎప్పుడు మీపై కూడా సంశయం ఉండరాదు.
సంపూర్ణంగా అవుతారా కారా? సూర్యవంశీయులుగా అవుతారా లేక చంద్రవంశీయులుగా అవుతారా? సదా నిశ్చయ బుద్ధి. ఎలాగైతే తండ్రి పైన నిశ్చయం ఉందో అలా స్వయం పైన కూడా నిశ్చయం. స్వయంలో బలహీన సంకల్పం ఉత్పన్నమవుతూ ఉంటే బలహీన సంస్కారం తయారవుతుంది. ఎవరైనా శారీరకంగా ఒకసారి బలహీనమై త్వరగా ఆరోగ్యవంతులుగా కాలేకపోతే బలహీనపరిచే బ్యాక్టీరియా దృఢంగా అయిపోతుంది. వ్యర్థ సంకల్పాలు అనే బలహీనపరిచే బ్యాక్టీరియాను మీ లోపలికి ప్రవేశింపనీయకండి, లేకపోతే వాటిని సమాప్తం చేయడం కష్టమైపోతుంది. డ్రామాలో ఏ దృశ్యాన్ని చూస్తున్నా అలజడి కలిగించే దృశ్యం కావచ్చు లేక అచంచల దృశ్యం కావచ్చు, రెండింటిలోనూ నిశ్చయం ఉండాలి. అలజడి దృశ్యంలో కూడా కళ్యాణం ఉంది అని అనుభవం అవ్వాలి. ఇలాంటి నిశ్చయ బుద్ధి కలవారిగా ఉండాలి. వాతావరణం కదిలించేదిగా ఉండినా, సమస్య భయంకరమైనదైనా వచ్చిన సదా నిశ్చయ బుద్ధిగా ఉండాలి. వీరినే విజయులని అంటారు. నిశ్చయం ఉంటే భయంకరమైన సమస్య కూడా చల్లబడిపోతుంది, శీతలంగా అవుతుంది. భిన్న భిన్న భాషల వారిగా ఉన్న మీదంతా ఒకే మతం, ఒకే తండ్రి, ఒకే నిశ్చయం మరియు ఒకే గమ్యం. కేవలం సేవ కొరకు వేరు వేరు స్థానాలలో ఉంటున్నారు. అందరూ ఒకే స్థానంలో కూర్చుంటే నలువైపులా సేవ ఎలా జరుగుతుంది? సేవ సమాప్తమైనప్పుడు అందరూ మధుబనానికి వచ్చేస్తారు. కానీ వారిలో కూడా ఎవరు వస్తారు? ఎవరు నిర్మోహులుగా ఉంటారో, ఎవరి బుద్ధి లైను స్పష్టంగా ఉంటుందో వారు మధుబన్కు చేరుకుంటారు. ఆ సమయంలో టెలిఫోన్ లేక టెలిగ్రామ్తో పిలవడం ఉండదు. కానీ బుద్ధి లైను స్పష్టంగా ఉంటే సూక్ష్మమైన పిలుపు చేరుకుంటుంది. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అంటే, ఏ రైలుతో మీరు చేరుకోవాలో అదే నడుస్తుంది, దాని తర్వాత నడవవు. లైను స్పష్టంగా ఉంటే సాధనాలు కూడా లభిస్తాయి, లేకపోతే ఎక్కడో ఒక చోట చిక్కుకుపోతారు. అందువలన చాలా కాలం నిరంతర యోగం కావాలి. యోగమే కవచం. ఇప్పుడు అప్పుడు కూడా కవచం ఉన్నవారు సదా సురక్షితంగా ఉంటారు. స్మృతి అను కవచమే మీ రక్షణ డ్రెస్సు. మాతలు తీవ్ర పురుషార్థులుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఇంటిలో కూర్చోకండి, గ్రూప్ తయారు చేసుకొని నలువైపులా సేవ కోసం వ్యాపించండి. సెంటర్లు తెరవండి. ఎన్ని సెంటర్లు తెరుస్తారో తర్వాత సంవత్సరంలో చూస్తాను. సమస్యల కంటే ముందే అందరికీ సందేశం ఇవ్వండి. అప్పుడు అందరూ తమను చాలా గుణగానం చేస్తారు. ఇప్పుడు సేవా కేంద్రాలను తెరుస్తూ వెళ్ళండి. సందేశం ఇచ్చుటకు ఏదైనా సాధనాన్ని తమదిగా చేసుకోండి. రెండవ గ్రూపు వారితో బాబా చెప్తూ ఉన్నారు, డ్రామా జ్ఞానంతో ఎందుకు, ఏమిటి అను ప్రశ్నలను సమాప్తం చేయువారే ప్రకృతి జీత్ మాయాజీతులుగా అవుతారు. అందరూ ప్రకృతి జీత్ మాయాజీతులుగా అయ్యారా? ఈ 5 తత్వాలు కూడా తమ వైపు ఆకర్షించరాదు. 5 వికారాలు కూడా యుద్ధం చేయరాదు. ఇలాంటి ప్రకృతి జీతులు, మాయాజీతులు 2 పేపర్లలో పాస్ అవ్వాలి. ప్రకృతి ద్వారా ఎలాంటి పేపర్ వచ్చినా పాస్ అయ్యే శక్తిని ధారణ చేశారా? అలజడిలోకి రారు కదా. కొద్దిగా అలజడిలోకి వచ్చిన 5 అయినట్లే. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వచ్చాయి అంటే ఫలితం ఎలా ఉంటుంది? కొద్దిగా ఏదైనా ప్రకృతి సమస్య యుద్ధం చేసేదిగా తయారైనా ఫెయిల్ అవుతారు. ఏమి జరిగినా లోపల నుండి వాహ్, మధురమైన డ్రామా అనే ధ్వని రావాలి. డ్రామా జ్ఞానాన్ని ఇంత పక్కాగా చేసుకున్నారా? లేక మంచి వాటికి డ్రామా అంటూ అలజడి మాటలుంటే అయ్యో అయ్యో అని అంటారా? అయ్యో ఏమైంది అనేది సంకల్పంలో కూడా రాకూడదు. ఇంత దృఢంగా ఉన్నారా? ఎందుకనగా ముందు ముందు ఇలాంటి సమస్యలు ప్రకృతి ద్వారా కూడా రాబోతున్నాయి. ప్రకృతి ఆపదలు రోజు రోజుకు పెరుగుతాయి. ఏమి జరిగినా సంకల్పంలో కూడా అలజడి రాకుండే స్థితి ఉండాలి. ఇలా అచంచలంగా స్థిరంగా అయ్యారా? చాలా సమయం మాయా జీత్, ప్రకృతి జీత్గా అయ్యే అభ్యాసం లేకుంటే ఫలితం ఏమవుతుంది?
ఒక్క సెకండ్ కోసం పేపర్ వస్తుంది. ఆ సమయంలో ఏర్పాట్లు చేసుకోవడంలోనే లగ్నమైతే ఫలితం జారిపోతుంది. ఒక్క సెకండ్లో పాస్ అయ్యే అభ్యాసం కావాలి. యోగం చేయాలి, స్మృతిలో కూర్చోవాలి అని ఆలోచిస్తూ ఉండినా సెకండ్ గడిచిపోతుంది. యుద్ధంలోనే శరీరాన్ని వదిలేస్తారు. అలా ఉండాలి అనుకుంటారు, ఉండలేరు, ఉండాలి అనుకుంటారు. ఇదే యుద్ధం. పురుషార్థ జీవితంలో యుద్ధం చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలితే ఫలితమేమవుతుంది? చంద్రవంశీయులుగా అవుతారు. అందువలన ప్రతి ఒక్కరూ సదా 108 మాలలోకి వచ్చే లక్ష్యాన్ని ఉంచుకోండి. లక్ష్యం శ్రేష్టంగా ఉంటే లక్షణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. 16 వేళ్లలోకి వచ్చే లక్ష్యాన్ని ఎప్పుడు పెట్టుకోకండి. నంబర్ 1లోకి వచ్చే పురుషార్థం మరియు లక్ష్యం పెట్టుకోండి. శక్తులు స్త్రీలు సదా శస్త్రధారులుగా శృంగారమూర్తులుగా ఉండి సంహారం చేయవారు. ఈ 2 స్వరూపాలలో స్థితమై ఉంటున్నారా? శస్త్రధారులు, శృంగారమూర్తులు. ఎప్పుడు ఏడ్చే వారిగా లేరు కదా. సదా హర్షితంగా ఉండేవారు. మనసులో కూడా ఏడ్చేవారు కాదు. కొద్దిగా మాయతో ఓడిపోయినా మనసులో ఏడుపు వస్తుంది. మాతలు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉండాలి. ఎందుకంటే నిరాశావాదుల నుండి ఆశావాదులుగా అయ్యారు. తండ్రి తలమానికంగా చేశారు అంటే ఎంత సంతోషం ఉండాలి. పాండవులు కూడా మాతలను చూసి సంతోషపడతారు. ఎందుకంటే శక్తులు పాండవులకు ఢాలు వంటి వారు. ఢాలు దృఢంగా ఉంటే యుద్ధం జరగదు. అందువలన మాతలను ముందు ఉంచడంలో పాండవులకు అంటే అన్నలకు సంతోషం ఉండాలి. స్వయం ముందుంటే దెబ్బలు తినాల్సి వస్తుంది. శక్తులను ముందు ఉంచితే పాండవులకు కూడా మహిమ ఉంటుంది. శ్రీకృష్ణుడు సత్యభామను ముందుంచాడు అనేది ఎగ్జాంపుల్. ముందు ఉంచడం కూడా ముందు ఉండడం అవుతుంది. 3వ పార్టీతో తమ విశేషతలను తెలుసుకునే వారే విశేషాత్మలుగా అవుతారు. నాలో ఈ మంచి గుణం ఉంది, నేను ఇలా చేయగలను అని తెలుసుకునే వారే విశేషాత్మ కాగలరు. ఎలాగైతే పిల్లలు తండ్రి స్నేహంలో నిమగ్నమై ఉంటారు, అలా తండ్రి కూడా పిల్లల సేవలోనే సదా నిమగ్నమై ఉంటారు. పిల్లలకు తండ్రి తప్ప ఎవ్వరూ లేరు. అలాగే తండ్రికి పిల్లలు తప్ప మరెవ్వరూ లేరు. ఎలాగైతే మీరు తండ్రి గుణాలను మహిమ చేస్తారో అలా తండ్రి కూడా ప్రతి పుత్రుని గుణాలను మహిమ చేస్తారు. రోజు ప్రతి పుత్రుని విశేషతలను, గుణాలను ఎదురుగా తెచ్చుకుంటారు. ఎందుకంటే ఎవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో వారు విశేషాత్మలుగా ఉంటారు. విశేషాత్మల విశేషతలను తండ్రి కూడా మహిమ చేస్తారు. ఎలాగైతే రత్నాల వ్యాపారికి ప్రతి రత్నం విలువ గురించి తెలుసో అలా తండ్రికి ప్రతి పుత్రుని శ్రేష్టతను గురించి తెలుసు. ప్రతి రత్నము మరొక దానికంటే శ్రేష్టమైనది. ఇలా శ్రేష్టము మేము అని భావించి నడుస్తున్నారా? సాధారణమైన వారు కాదు. చివరి పూస కూడా సాధారణమైనది కాదు. తండ్రిని తెలుసుకునే విశేషత చివరి పూసలో కూడా ఉంది. మీరు చివరి వారు కాదు, ఫస్ట్ వెళ్ళేవారు. ఇప్పుడు ఇంకా ఏ నంబరు ఫిక్స్ కాలేదు. అన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయి. విజిల్ మ్రోగలేదు. విజిల్ మ్రోగితే సీట్లో కూర్చుంటారు. చివరిలో ఉన్న వారు కూడా తీవ్ర గతితో వెళ్ళి మొదటి సీటు తీసుకోగలరు. తల్లి తండ్రి సీట్లు తప్ప మిగిలిన అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. మమ్మ బాబా సీట్ అంటే లక్ష్మీనారాయణలవి తప్ప. ఇప్పుడు భాగ్యం మీ చేతిలో ఉంది. భాగ్య విధాత తండ్రి భాగ్యాన్ని మీ చేతికి ఇచ్చారు. ఎలా కావాలి అంటే అలా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ సంగమ యుగానికి ఏది కావాలి అంటే, ఎలా కావాలి అంటే, ఎంత కావాలి అంటే అంత చేసుకునే వరదానం లభించింది. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ను తమదిగా చేసుకున్నారా? సేవ ఎంత విస్తారమైన స్థితి సార రూపంలో ఉండాలి. ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లో మాస్టర్ బీజ రూపులుగా కండి అని డైరెక్షన్ లభిస్తూనే అలా అయిపోండి. సమయం పట్టకూడదు. ఇది సెకండ్ యొక్క ఆట. ఒక్క సెకండ్ ఆటతో మొత్తం కల్పానికి భాగ్యాన్ని తయారు చేసుకోగలుగుతారు. ఎంత కావాలి అంటే అంత తయారు చేసుకోండి, ఇక్కడే ఇప్పుడే. అచ్చా. ఓం శాంతి.